సరిగ్గా 15, 20 ఏళ్ల వెనక్కి వెళ్తే వి డిడ్ంట్ హ్యావ్ యూపీఐ ఆర్ ఆటో టాపప్స్. వి హ్యాడ్ రీచార్జ్ కూపన్స్. అండ్ ప్రతి స్క్రాచ్ ఒక సెలబ్రేషనే మనకి. మొబైల్ షాప్‌కి వెళ్ళి, "అన్న ఒక రీచార్జ్ కూపన్ ఇవ్వన్నా" అని అడగడం. ఆ కార్డ్ తీసుకొని ఒక రూపాయి కాయిన్‌తో గీకి 16 డిజిట్స్ ఎంటర్ చేసి రీచార్జ్ చేసుకోవడం. ఆ వచ్చే రూ. 6 బ్యాలెన్స్‌ని గోల్డ్ కన్నా భద్రంగా దాచుకునేవాళ్ళం. మిస్డ్ కాల్ బ్యాచే అంతా. మిస్డ్ కాల్ ఇవ్వడం, గబగబా కట్ చేసేయడం. ఇంకసలు మెయిన్ టెన్షన్ ఎప్పుడంటే, మనకి గర్ల్ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో ఉన్నప్పుడు. రాత్రి అందరూ నిద్రపోయాక వాళ్ళతో కబుర్లు స్టార్ట్ చేయాలి. డబ్బులు పోగేసుకొని ఒక 4, 5 కార్డ్స్ రెడీ పెట్టుకొని వాటిని యూజ్ చేసుకోవడం. ఇప్పుడంటే వెంటనే ఆన్‌లైన్‌లో రీచార్జ్ చేసుకుంటున్నాం కానీ, అప్పట్లో ఈ అర్ధరాత్రి ముచ్చట్లు పెడుతున్నప్పుడు బ్యాలెన్స్ అయిపోతే మామూలు బాధ వేసేది కాదు. యూఎన్ఆర్ ఉంటే పండగే ఇంక. యూఎన్ఆర్ టు యూఎన్ఆర్ ఫ్రీ కాల్స్ కాబట్టి. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక మనిషి ఉండే ఉంటారు. ఆ మిడ్‌నైట్ కాల్స్ కొన్ని పెళ్లి వరకు వెళ్ళి ఉండొచ్చు. కొన్ని మధ్యలోనే ఆగిపోయి ఉండొచ్చు. కానీ ఏ మనిషి కోసం అయితే మనం ఆ కార్డ్స్ పోగేసామో, ఆ మనిషి మనతో ఉన్నా లేకపోయినా తనని మాత్రం లైఫ్‌లో మర్చిపోలేం కదా! అండ్ ఇప్పుడు ఆ రూ. 10 కూపన్‌కి వాల్యూ లేకపోయి ఉండొచ్చు. కానీ మనకైతే అది స్టిల్ హోల్డ్స్ ద వెయిట్ ఆఫ్ ఎన్ ఎంటైర్ చైల్డ్‌హుడ్. ఇంకా వేల జ్ఞాపకాలు కూడా. అప్పట్లో అన్‌లిమిటెడ్ డేటాలు లేవు. అన్‌లిమిటెడ్ ఎమోషన్సే ఉండేవి. ఇలా మనందరి లైఫ్‌లో రీచార్జ్ కూపన్స్ ఒక బ్యూటిఫుల్ మెమరీ కదా! మీరేమంటారు? ఉంటా అండి. ఇట్లు మీ రాలంగి మావయ్య.